నమస్తే. దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు వాల్గా న్యూస్. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితులు గనుక చూసుకుంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తన మార్పు పాలన కొనసాగిస్తున్నారా? సమీక్షలపై సమీక్షలు జరిపి ప్రతిపక్ష పార్టీకి ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారంటే సర్వత్రా అవుననే సమాధానం వస్తుంది. దీనికి సంబంధించి లోతైన విశ్లేషణ జరపడానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి లోతైన విశ్లేషణ జరుపుదాం. నమస్తే రామ్మోహన్ రావు గారు. నమస్కారం రాధాకృష్ణ గారు. ఆయన సంతకం ఆయన చార్జ్ తీసుకున్న కొన్ని గంటల్లోనే ఒక విప్లవాత్మకమైనటువంటి అంటే 6 గ్యారంటీలు అమలుకి శ్రీకారం చుట్టడం, పనిలో పనిగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, మరోవైపు ఆరోగ్యశ్రీ లాంటి 10 లక్షల ఆరోగ్య బీమా లాంటి పథకాలకి శ్రీకారం చుట్టడం. ఈ విధంగా చూడాలి. మరోవైపు సమీక్షలపై సమీక్షలు జరుపుతున్నారు. ఓవరాల్‌గా చూడాలంటే ఎలా చూడాలంటారు పరిపాలన? రేవంత్ రెడ్డి మార్క్ పరిపాలన. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తనదైన ముద్ర వేసుకుంటున్నారు. స్థితప్రజ్ఞత కనిపిస్తున్నది. పరిణతి కనిపిస్తుంది ఆయనలో. మీరు ఎన్నికల ప్రచారంలో వేరు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాడు వాగ్బాణాలు విసురుకుంటారు, తిట్టుకుంటారు, రకరకాలు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి 64 సీట్ల మెజార్టీ వచ్చిందో దాని తర్వాత పరిణామాలు వేగంగా సంభవిస్తున్న దానిలో ముఖ్యంగా మొదటి గెలిచిన గంటలో పట్టించి అంటే సాయంత్రానికి ఇంకా ఫలితాలు 60-61 దగ్గర ఆగిపోతున్న సందర్భంలోనే ఆయన చూపించిన పరిణతి చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే 54 ఏళ్ల వయసులోనే చాలా గతంలో దుందుడుగా ప్రవర్తిస్తాడు, ఏది పడితే అది మాట్లాడతారు అనే విమర్శను పక్కన పెట్టి ఆయన ఆ రోజు నుంచి గెలిచిన క్షణం నుంచి చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నాడు. అంటే ముఖ్యమంత్రి కాకముందు మొట్టమొదటి నన్ను ప్రేజ్ చేసేది ఏంటంటే ఆయన రిజల్ట్ వస్తున్న సందర్భంలో ఇంకా పూర్తిగా డిక్లేర్ కాకుండా మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అనే సందర్భంలో ఈ ఆ రోజు రాత్రి 8 గంటలకు ఆయన గాంధీ భవన్ తన ఇంటి ముందు మాట్లాడే పరిస్థితి చూస్తే మనకు ఆయన స్పష్టంగా అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. ఎంఐఎం అధినేత నుంచి మొదలుకొని వాళ్ళందరూ సహకారం తీసుకుంటారు కేసీఆర్ గారు. అంటే ఆ పరిణతి ఆ రోజు నుంచి కనపడుతుంది. ఈ తెల్లవారి నుంచి ముఖ్యమంత్రి రేసులో ఉన్నా కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఆయన ఇటుపక్క అటుపక్క తిప్పడం, విమానాశ్రయానికి వచ్చినాక మళ్ళీ వెనక్కి తీసుకుపోవడం, ఇవన్నీ కూడా కొంచెం తొందరపాటు పెట్టి అయితే పదవి పోగొట్టుకునేవాడు. చూస్తున్నాం కదా, ఇప్పుడు బీజేపీ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సెటిల్ చేయడానికి వారం రోజులు పైన పట్టింది కదా మనకు. 3వ తారీఖు అంటే వారం కాదు, ఇంకా 10 రోజులు పట్టింది ఓ రకంగా చెప్పాలంటే. ఇప్పుడు 7 రోజుల్లో వరుసగా స్టెప్స్ వేస్తుంటే అన్ని నా ఉద్దేశం ఏంటంటే సకారాత్మకంగా ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుడి సలహాలు తీసుకోవడానికి చాలా పెద్ద పని. నా ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారు ఇంటి దగ్గర ఉంటే గెలుపోవడం, కష్టంలో ఉన్నప్పుడు కలవాలి, సుఖాన్ని కలవకపోయినా కష్టంలో కలవాలి కనుక అది పాటించాలని ఉంటున్నాను నేను. రేపటి ప్రదర్శించారని చెప్పాలి రేవంత్ రెడ్డి విషయానికి వస్తే. ఇంకా చెప్పాలంటే రాజకీయాల్లో మాటలు తోటాలు పీల్చుకోవడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పరిపాటిగా మనం చూస్తూ ఉంటాం. సో ఇటువంటి టైంలోనే తెలుస్తూ ఉంటుంది ఆ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి అనేది.